అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కొంచెం వర్షం కారణంగా కొంచెం అనుకున్న దానికంటే లేట్గా వచ్చాం, దానికి క్షమించండి. అండ్ స్పెషల్గా ఈరోజు మేము ఇక్కడ నిజామాబాద్లో రెజొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ని ప్రారంభించుకోవడానికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా రెజొనెన్స్ అనేది గత 25 సంవత్సరాలుగా వివిధ నగరాల్లో రకరకాలైనటువంటి కోచింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంది. 2001లో మేము రాజస్థాన్లో స్టార్ట్ అయ్యి సబ్సిక్వెంట్గా దాదాపుగా ఒక 80 నగరాల్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా 2018 నుంచి హైదరాబాద్లో ఆపరేషన్ స్టార్ట్ చేసి 2018 నుంచి 2026 వరకు కూడా జూనియర్ కాలేజెస్, స్కూల్స్ అండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో, వరంగల్లో అండ్ మిగతా ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు నిజామాబాద్లో ఈ ఫౌండేషన్ సెంటర్ని ఈ ఇయర్ మేము ప్రారంభించుకుంటున్నాం. ఈ రెజొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ఏంటంటే స్పెషల్లీ 6th to 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఆఫ్టర్ స్కూల్, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట వారంలో ఒక 3 రోజుల పాటు ఒక 3 hours వాళ్ళు టైం కేటాయించగలిగితే వాళ్ళకి 3 బెనిఫిట్స్ ఉండే విధంగా. ఒకటి, వాళ్ళ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా. సెకండ్ థింగ్, వాళ్ళ ఏజ్ గ్రూప్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాసే విధంగా. అండ్ ఫ్యూచర్లో రాయబోయేటటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది ఐఐటి జేఈ అయినా, నీట్ అయినా, క్లాట్ అయినా, ఏ ఎగ్జామ్కైనా పనికి వచ్చే స్కిల్స్ నేర్పించే విధంగా. దీనికోసం వాళ్ళు రెగ్యులర్ స్కూల్ కంటిన్యూ చేసుకుంటూనే వారంలో జస్ట్ 3 రోజుల పాటు 3 గంటలు ఇక్కడికి మనకు కనుక టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసే విధంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి, ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని మనం దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 2010 నుంచి కూడా లాస్ట్ 16 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ లైక్ జేఈలో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక జేఈ హిస్టరీలో ఫస్ట్ టైం 360 out of 360 స్కోర్ చేసిన స్టూడెంట్ కూడా మా ఫౌండేషన్ స్టూడెంటే. జేఈలో ఆల్ ఇండియా ర్యాంక్, జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 2, 4, 5, 7, 8 వీళ్ళందరూ కూడా మన దగ్గర ఫౌండేషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్, విద్యార్థులు. అటువంటి ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో జనరల్ పేరెంట్స్కి అవగాహన కోసం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక జేఈ లాంటి ఎగ్జామ్ తీసుకున్నా, లేకపోతే నీట్ లాంటి ఎగ్జామ్ తీసుకున్నా, క్లాట్ తీసుకున్నా, ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకున్నా కూడా కంపల్సరీగా ఎగ్జామ్ ద్వారానే అడ్మిషన్స్ ఇచ్చే పరిస్థితి ఇండియాలో ఎక్కడైనా ఉంది. ఎగ్జామ్ లేకుండా అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అయినా, లా జాయిన్ అయినా, మెడిసిన్ జాయిన్ అయినా, ఏ గ్రూప్ తీసుకున్నా ఎగ్జామ్ లేకుండా ఏ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ ఇవ్వరు. సో ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ ఫేస్ చేయాల్సిందే. దాని నుంచి పారిపోయే బదులు దానికి ప్రిపేర్ అవ్వడం అనేది బెటర్ పద్ధతి. సపోజ్ ఇప్పుడు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి, లేకపోతే ఒక ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి అని అంటే 2 ఏళ్ల పాటు ఫౌండేషన్ లేకుండా ఓన్లీ ఇంటర్మీడియట్లో చదివినా కూడా సీట్ తెచ్చుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ అలా తెచ్చుకొని చూపిస్తున్నారు కూడా. బట్ కానీ మంచి టాప్ కాలేజ్ తెచ్చుకోవాలి అని అంటే, ఎగ్జాంపుల్ ఒక 3 రోజుల క్రితం June 1st జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాయి. జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్లో ఈ ఇయర్ వచ్చిన రిజల్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్లో 10 ర్యాంకుల్లో 10 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళే, 100 ర్యాంకుల్లో 100 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళే, 1000 ర్యాంకుల్లో 850 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళే, 10,000 ర్యాంకుల్లో దాదాపుగా 5,000 మంది ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళే. సో ఫౌండేషన్ తీసుకోకపోయినా ఐఐటి సీట్ తెచ్చుకోవచ్చు. బట్ కానీ ఐఐటీల్లో టాప్ సీట్స్ కావాలి అని అంటే, అదేవిధంగా మెడిసిన్లో నార్మల్ మెడికల్ సీట్ తెచ్చుకోవడం కోసం ఏ ఫౌండేషన్ లేకపోయినా కూడా ఇంటర్మీడియట్తో మెడికల్ సీట్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. అదే మనకి కనుక కంపల్సరీగా ఎయిమ్స్ ఢిల్లీ లాంటిది కావాలి, లేకపోతే ఎయిమ్స్ బీబీ నగర్ కావాలి, ఎయిమ్స్ మంగళగిరి కావాలి, స్టాన్లీ మెడికల్ కాలేజ్ లాంటిది కావాలంటే కంపల్సరీగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. దానికి ఫౌండేషన్ అనేది ఉపయోగపడింది. సో ఇటువంటి బర్డెన్ లేకుండా, అదేవిధంగా ఇప్పుడు జనరల్గా ఫౌండేషన్ అంటే చాలామంది పేరెంట్స్కి భ్రమ ఏముంటుందంటే ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి 7th క్లాస్లో చెప్తారేమో, ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి 8th క్లాస్లో చెప్తారేమో. ఇది ఆ టైప్ ఆఫ్ ఫౌండేషన్ కాదు. ఈ పిల్లవాడు ఏదైతే 8th క్లాస్ చదువుతుంటే 8th క్లాస్ సిలబస్నే అప్లికేషన్ ఓరియంటెడ్గా టీచ్ చేస్తారు. వాళ్ళ స్కూల్లో ఆల్రెడీ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి వాళ్ళని ప్రిపేర్ చేస్తుంది. ఈ కోచింగ్ అనేది వాళ్ళని డిస్క్రిప్టివ్తో పాటు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం నేర్పిస్తుంది. సో ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ సాల్వ్ చేసే అలవాటు కనుక ఈ 3-4 ఏళ్లలో అలవాటు అయితే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి తక్కువ టైం తీసుకుంటారు. సో సపోజ్ మీకు చెప్పాలి అని అంటే ఇంటర్మీడియట్లో ఎటువంటి ఫౌండేషన్ లేని విద్యార్థి
ఒక జేఈఈ క్వశ్చన్ తనకు బాగా క్లాస్ అర్థమైన తర్వాత ఇస్తే ఆయన యావరేజ్గా 10 నుంచి 12 నిమిషాలు తీసుకుంటారు సాల్వ్ చేయడానికి. అదే ఒక ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి 6 నుంచి 7 నిమిషాలు తీసుకుంటాడు. కానీ ఒరిజినల్గా ఎగ్జామ్లో టైం ఇచ్చేది 2 నిమిషాలు. సో ఒక 12 నిమిషాలతో మొదలైన విద్యార్థి 2 నిమిషాలకు వెళ్ళడానికి, 6 నిమిషాలతో మొదలైన విద్యార్థి 2 నిమిషాలకు వెళ్ళడానికి మధ్యలో డెఫినెట్గా యూజ్ ఉంటుంది. అది ఫౌండేషన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇది ఇక్కడ మన హైదరాబాద్ నుంచి మన ఫ్యాకల్టీ ఇక్కడికి వస్తారు, ఫుల్ టైం ఇక్కడ అవైలబుల్ ఉండి ఈవినింగ్ బ్యాచెస్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామందికి డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అవగాహన ఉండదు. సో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేది 95% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో రాసే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్. బట్ కానీ తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక 8th క్లాస్ చదివే పిల్లాడికి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఇష్టం ఉంటే 8th క్లాస్కి ఇండియా లెవెల్లో దాదాపుగా మ్యాథ్స్లో 45 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిని నిజామాబాద్లో ఉండి కూడా రాయొచ్చు. మహా అయితే కొన్ని ఎగ్జామ్స్కి సెకండ్ లెవెల్కి క్వాలిఫై అయితే హైదరాబాద్ వరకు వెళ్ళాలి అంతే. అంత తప్పితే ఎక్కువ ట్రావెల్ చేసే పని కూడా లేదు. వాటి మీద అవగాహన లేక చాలామంది రాయరు. సో ఆ ఎగ్జామ్స్ గురించి పూర్తిగా ప్రతి సబ్జెక్టులో ఇప్పుడు మేము ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో 5 సబ్జెక్ట్స్ టీచ్ అయిపోతున్నాం. ఒకటి మ్యాథ్స్, దెన్ ఫిజిక్స్, దెన్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మెంటల్ అబిలిటీ. దీని ద్వారా స్టూడెంట్ ఫ్యూచర్లో ఏ గ్రూప్ తీసుకున్నా, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, సిఈసీ అయినా, నువ్వు ఫ్యూచర్లో సివిల్ సర్వీసెస్ చేయాలన్నా, గేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకొక యూపీఎస్సీ లాంటి దానికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా కానీ ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అయ్యే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా నిజామాబాద్లో ఈరోజు మేము లాంచ్ చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ గారు రావడం, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకొని నిజామాబాద్లో కంపల్సరీగా మాకు మంచి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా తెలంగాణ నుంచి దాదాపుగా అన్ని జిల్లాలు కలిపి 1500 నుంచి 1700 మంది ఐఐటీస్కి వెళ్తూ ఉంటారు. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ చదివినా కానీ నిజామాబాద్ పిల్లలు కంపల్సరీగా 100 నుంచి 150 మంది ఉంటున్నారు.